ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియకు వైద్య ఆరోగ్య శాఖ ఏ నోటిఫికేషన్ అయితే ఇచ్చిందో ఇది మన తెలంగాణ విద్యార్థులకు భవిష్యత్ తరాలకు తీరని నష్టం చేసే విధంగా ఉంది. అంటే మన పిల్లలే మనకు స్థానికేతరులుగా మారే ప్రమాదం మారి అంటే కనీస అధ్యయనం లేకుండా ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉంది. కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు 95% లోకల్స్కు మన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేసి ఇది మనం జీవో నంబర్ 124 2018 సంవత్సరంలో జీవో 124 ఇచ్చాం. గతంలో ఉండేది ఏంది 40% మంది పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి ఓపెన్ కాంపిటీషన్లో తెలంగాణలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉండేది. విద్య విషయంలో కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉండే. కానీ ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో 15% ఏదైతే ఓపెన్ కోటా ఉందో ఆంధ్రాలో 15%లో తెలంగాణ విద్యార్థులు వెళ్ళొచ్చు, తెలంగాణలోని విద్యాలయాల్లో 15% ఆంధ్ర విద్యార్థులు ఇక్కడ రావచ్చు. ఈ పద్ధతిని మరో 10 ఏళ్ల పాటు యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర విభజన చట్టంలో చెప్పారు. అందువల్ల దాన్ని మేము మార్చలేకపోయాం. నిజంగా మేము ఉన్నప్పుడు మీకు తెలుసు 2850 ఎంబీబీఎస్ సీట్లుంటే కేసీఆర్ గారు ప్రభుత్వం రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను 9000కు పెంచింది. పెంచిన సీట్లు కూడా తెలంగాణ బిడ్డలకే దక్కాలని మేము చాలా జాగ్రత్తలు కూడా పడ్డాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటికి ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో దాంట్లో మాత్రం స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పిన ప్రకారంగా 15% ఓపెన్ కోటా పెడతాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము పెట్టుకున్న మెడికల్ కాలేజీల్లో మాత్రం ఇవ్వము, మేము 100% మా తెలంగాణ పిల్లలకే ఇచ్చుకుంటాము అని చెప్పి ఆ రోజు నేను ఒక జీవో తెస్తే దాదాపు 520 సీట్లు తెలంగాణ పిల్లలకు అదనంగా దొరికినాయి. అంటే మేమంత కన్సర్న్తో పనిచేసినాం. అదేవిధంగా బి కేటగిరీ సీట్లలో కూడా తెలంగాణ పిల్లలకే అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పి జీవోను సవరించి తెలంగాణ పిల్లలు డాక్టర్లు కావడానికి ఆ రోజు మేము వెసులుబాటు కల్పించాం. మేము తీసుకున్న నిర్ణయం వల్ల ఆ రోజు 1071 ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ పిల్లలకు దక్కినాయి. మరి విద్యలో ఏ రకంగా ఉండాలి అనడానికి ఒక సమగ్రమైనటువంటి స్థానికతను నిర్ధారించేయడానికి ఒక నియమ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలి. కానీ ఇది ఏది పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వము మెడికల్ అడ్మిషన్స్ కోసం మొన్న జీవో నంబర్ 33 అని ఇచ్చింది. దీంట్లోకి పోతే ఏమున్నది జీవో నంబర్ 33లో మీరు చివరి విద్యా సంవత్సరం నుంచి 4 ఏండ్లు ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అన్నారు. అంటే ఇంటర్మీడియట్ 2 ఏండ్లు, 9th 10th 2 ఏండ్లు, 9, 10, 11, 12 ఈ 4 ఏండ్లు చదివితే నువ్వు లోకలు అని ఇందులో పెట్టేసిన. నీట్లో మంచి ర్యాంక్ వస్తే మన పిల్లలు ఎక్కడ తీసుకుంటారు? ఎయిమ్స్, జైపూర్, మద్రాస్ టాప్ కాలేజెస్లో పోయి సీట్ తీసుకుంటారు. 5 ఏండ్లు ఎంబీబీఎస్ మద్రాస్లో చదివితే వాడు నెక్స్ట్ ఇప్పుడు పీజీకి తెలంగాణలో ఎగ్జామ్ రాయాలంటే ఏమవుతుంది? దీని ప్రకారం అతను నాన్ లోకల్ అవుతాడా కాదా? దీని ప్రకారం అంటే మన తెలంగాణ బిడ్డ మనకు నాన్ లోకల్ అయిపోతుంది. అంటే ఎంత అస్పష్టత ఉన్నది ఇందులో. నువ్వు కూడా ఇదే పద్ధతి చేసినావు అంటే మనం అదే పద్ధతి చేసినాం. ఎందుకు చేసినాం? పార్లమెంట్ సెడ్ యూ హ్యావ్ టు ఫాలో ఫర్ ద నెక్స్ట్ 10 years. ఇప్పుడు నీకు అది అవకాశం, ఇప్పుడు అవసరం లేదు. నవ్ యు ఆర్ ఫ్రీ, యు ఆర్ ఇండిపెండెంట్. తెలంగాణ రాష్ట్రంగా మన పిల్లలకు విద్యా ప్రవేశాల కోసం స్థానికతను నిర్ధారించడానికి నువ్వు స్వంతగా నిర్ణయం తీసుకునే అధికారం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది, మన రాష్ట్రానికి ఉన్నది. దాన్ని మర్చిపోయి వీళ్ళు పాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్న ఒక పేరాగ్రాఫ్ను పెట్టినరు, కింది తొలగించిండ్రు. 8 నెలల ఏం చేస్తుండ్రు మీరు వచ్చి? లేదు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు అనుకుంటే ఇతర రాష్ట్రాలు చేసినట్టు నువ్వు కూడా సొంతగా మన రాష్ట్రానికి రూల్స్ ఫ్రేమ్ చేయండి. విద్యా ప్రవేశాల కోసం ఈ రాష్ట్రంలో స్థానికతను ఎలా నిర్ధారిద్దాము అనడానికి ఒక ప్రణాళిక ఉండాలనే వద్దా? రాష్ట్రానికి ఒక కమిటీ వేసి దీన్ని స్టడీ చేసి పక్క రాష్ట్రాలు ఎట్లా చేస్తున్నాయి, నిన్నటి వరకు ఉన్నది ఏంది, రేపు మన పిల్లలకు మేలు చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని ఒక కమిటీ లాగా ఒక హై లెవెల్ కమిటీ వేసుకొని దాన్ని పరిశీలించి జిఐడి నుంచి ఒక ఆర్డర్ ఇచ్చేస్తే అది ఏ యూనివర్సిటీకైనా, ఇంజనీరింగ్కైనా, మెడిసిన్కైనా, లాకైనా ఇట్ విల్ బికమ్ ఏ కామన్ రూల్ ఫర్ అడ్మిషన్స్. కానీ మీకు అసలు ఈ గవర్నమెంట్ నడిపే విధానం మీద మీకు ఇంకా అవగాహన రావడం లేదా? గవర్నమెంట్ను ఎట్లా నడపాలో మీకు తెలవడం లేదు. ఈజ్ ఇట్ ద వే?
ఎడ్యుకేషన్కి ఒక సిస్టమ్ ఉండాలి, మెడికల్ కోర్టు ఇప్పుడు ఎవరిని వాళ్ళు ఇస్తారా అంటే మీరు పూర్తి అనాలోచితంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. క్లారిటీ ఉండాలన్నా వద్ద గవర్నమెంట్కు. సో ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని తక్షణమే ఒక హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఇప్పుడు మనం ఏ రకంగా మన పిల్లలకు మేలు చేయాలి అనే దాని మీద ఒక స్పష్టమైన విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే అఖిలపక్షాన్ని పిలవండి, అన్ని పార్టీలను పిలవండి, ఏ రకంగా మన తెలంగాణ పిల్లలకు మేలు చేయాలనో ఓ అఖిలపక్షాన్ని పిలిస్తేనైనా మేమైనా వచ్చి మీకు తగిన సూచనలు మా అనుభవ రీత్యా మేము అందిస్తాం. అందరం కలిసి తెలంగాణ పిల్లలకు మేలు చేసే విధంగా పనిచేద్దాం. అసలు గాల్ల దీపంలాగా ఉంది మీ పాలన, ఒక అవగాహన లేకుండా మీరు వాళ్ళు చేస్తూ ఉన్నారు. నాకు అర్థమవుతలేదు అసలు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నాడు, వైస్ ఛాన్సలర్ హెల్త్ యూనివర్సిటీ ఏం చేస్తున్నాడు, మరి ఈ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నట్టు, ఇంత అవగాహన లేకుండా ఉంటారా? ఈజ్ ఇట్ ద వే? కొన్ని లక్షల జీవితాలు కదా ఇది, లక్షల మంది విద్యార్థులతో మీరు చెలగాటమాడుతున్నారు. తక్షణమే ఈ జీవోను సవరణ చేయాలి. విద్యా ప్రవేశాలలో స్థానికత నిర్ధారణ కోసం ఒక స్పష్టమైన అవగాహనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. అడ్మిషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.